భారతీయ పురాణాల అగాధ లోతుల్లోకి మీకోసం కొన్ని అద్భుత రహస్యాలు. అవి మీ మనసును కొత్త లోకాలకు తీసుకెళ్తాయి. లంకాధిపతి విభీషణుడు రాజైన తర్వాత శ్రీరాముడు అతనికి ఒక విశేష వరాన్ని ప్రసాదించాడు. అతని రాజభవనంలో శాశ్వతంగా వికసించే ఒక పద్మమిది లంకలో శాంతి ధర్మాలు చిరస్థాయిగా నిలుస్తాయని సూచిస్తుంది. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం కేవలం అస్త్రం మాత్రమే కాదని, అది సృష్టి స్థితిలయలను నిరంతరం నడిపిస్తూ తన మూలానికి ఎప్పుడూ తిరిగి వచ్చే విశ్వచక్రానికి ప్రతీక. కొన్ని ప్రాచీన పురాణాల ప్రకారం మున్షుక్రాచార్యుడి తీవ్ర దుఃఖం భక్తి నుండి జారిన ఒక కన్నీటి బిందువు నుండే శుక్రగ్రహం వీనస్ ఉద్భవించిందని చెబుతారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని జానపద కథల ప్రకారం శివుడు ఒక సాధారణ వేటగాడి భక్తికి మెచ్చి అతనికి జంతువుల భాష అర్థం చేసుకునే వరాన్ని ప్రసాదించి అతడిని అటవీ సంరక్షకుడిగా మార్చాడు. ఉపనిషత్తులలో చెప్పబడిన ఆనందం అనేది కేవలం సుఖం మాత్రమే కాదని, సృష్టికి ముందే ఉన్న విశ్వంలోని ప్రతి అణువులో నిక్షిప్తమయ్యున్న శాశ్వతమైన ఆనందమయమైన సారాంశం. రామసేతు నిర్మాణ సమయంలో సముద్ర గర్భంలోని ప్రకాశవంతమైన పగడపు రాళ్లు దివ్య సంకల్పంతో స్వచ్ఛందంగా పైకి లేచి వారధికి సహజ సిద్ధమైన పునాదిగా నిలిచాయి. సత్యసంధుడు హరిశ్చంద్ర మహారాజుకు వరుణదేవుడు ఒకసారి ఒక వరాన్నిచ్చాడు. అతను నిరంతరం సత్యాన్నే పలికితే భవిష్యత్తును దర్శించగల శక్తి లభిస్తుందని. మహాభారతంలోని విదురుడు తనకున్న పక్షులు జంతువులతో సంభాషించే అరుదైన శక్తి ద్వారా ప్రాచీన జ్ఞానాన్ని, భవిష్యత్ సూచనలను తెలుసుకుని తన సలహాలలో వాటిని ఉపయోగించేవాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఉత్తర ధ్రువం వద్ద కనిపించే అరోరా బోరియాలిస్, నార్దర్న్ లైట్స్ అనే కాంతి పుంజాలు శివుని గణాల నృత్యం యొక్క సూక్ష్మ రూపమని, అవి ధ్రువ ప్రాంతాలకు దివ్య శక్తిని ప్రసాదిస్తాయని చెబుతారు. అగ్ని పురాణం ప్రకారం యజ్ఞంలోని పవిత్ర అగ్ని కేవలం భౌతిక ఆహుతులను మాత్రమే కాకుండా మానవులలోని కోపం, దుఃఖం వంటి లోతైన భావోద్వేగాలను కూడా శుద్ధి చేసి వాటిని నిర్మాణాత్మక శక్తిగా మారుస్తుంది. ఈ కథల సముద్ర గర్భంలో దాగి ఉన్న అత్యంత అరుదైన నీలమణి రత్నాల వలె వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి మనకు దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.